ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలే తనను గెలిపిస్తాయని కడప జిల్లా ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లింగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తుది విడతలో తనకు సీటు దక్కినా ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తన గెలుపు కోసం శ్రమిస్తున్నారని, కావాలని వైకాపా నాయకులు తమ మధ్య విభేదాలున్నట్లు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈసారి ప్రొద్దుటూరు నుంచి తాను భారీ మెజార్టీతో విజయం సాధిస్తానంటున్న లింగారెడ్డితో మా ప్రతినిధి మురళి ముఖాముఖి. ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లింగారెడ్డి తన ప్రచారాన్ని కూడా ముమ్మరం చేస్తున్నారు. ప్రొద్దుటూరు ప్రాంతంలోనే అన్ని కాలనీలు కూడా తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయన విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయనే దానిపైన మనతో మాట్లాడడానికి లింగారెడ్డి మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ ప్రొద్దుటూరులో ప్రచారం ఎట్లా సాగుతుంది? మీ పార్టీ విజయావకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? టికెట్లు చాలా తక్కువ వ్యవధిలో వచ్చినప్పటికీ కూడా ఆ పరిస్థితిని అర్థం చేసుకుని మా కార్యకర్తలందరూ కూడా లింగారెడ్డి కాదు అభ్యర్థి, నేనే అభ్యర్థి అని చెప్పి బ్రహ్మాండంగా వార్డులలో కానీ గ్రామాలలో కానీ ఒక వ్యక్తిని కానీ ఒక వర్గానికి కానీ ఒక సంస్థను కానీ వదిలిపెట్టకుండా చాలా బాగా ప్రచారం చేస్తున్నారు. మైనార్టీలో కూడా చాలా ఓటింగ్ మాకు అనుకూలంగా మారింది. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వరదరాజులరెడ్డి మీతో కలవడం వల్ల మీ పార్టీకి మరింత బలం చేకూరుందనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. అది ఎంతవరకు ప్రజలకు తీసుకెళ్తున్నారు? ఆయన మాకు మద్దతు ఇవ్వడంతో మెజార్టీ చాలా భారీగా పెరిగింది. ఆ మెజార్టీ భారీగా పెరగడంతో ఎంపీ అభ్యర్థి గెలిచేదానికి కూడా అది పనికి వస్తూ ఉంది. ఇక్కడ ప్రొద్దుటూరులో కానీ లేకపోతే కడప పార్లమెంట్ కానీ రాష్ట్రంలో కానీ అది అనూహ్యమైనటువంటి మెజార్టీ వస్తుంది. వైఎస్ఆర్ పార్టీ తుడిచిపెట్టుకోబోతుంది, నామరూపాలు లేకుండా పోతుంది, కలికానికి కూడా మిగలకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది. 2009లో కడప జిల్లాలో మీ ప్రొద్దుటూరు నుంచి మీరు ఒక్కరే ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందనుకుంటున్నారు? ఇప్పుడు 2009లో నేను ఎదురుగాల్లో గెలిచినాను. కాంగ్రెస్ గాల్లో రాజశేఖర్ సొంత జిల్లాలో కడప పార్లమెంట్లో 16,500తో గెలిచినాను, ఒక్కరిని గెలిచినాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3,000 మైనస్ ఎంపీకి. అప్పుడే మాకు 16,500 మెజార్టీ వస్తాయి. ఇప్పుడు ఇన్ని పథకాలు ఇంత మేలు చేస్తున్నాం. 18,000 రేషన్ కార్డులు ఇచ్చినాం, 4,000 కుటుంబాలకు సింపుల్ ఫండ్ ఇచ్చినాం. నేను చేసినట్టు మరి చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు అయితే ఇంకా సాధ్యం కాదు చెప్పేదానికి. కాబట్టి అనూహ్యమైనటువంటి మెజార్టీ వస్తుంది. కడప జిల్లాలో కూడా అత్యధిక మెజార్టీతో గెలిచేటువంటి సీటు కూడా పొందుతున్నాయి. అంటే మీ పార్టీలో కొంత అంతర్గత విభేదాల వల్లే మాకు లాభిస్తుందని మీ ప్రత్యర్థి రాచమల్లి ప్రసాద్ రెడ్డి కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ బలహీనతలే మాకు బలంగా చేకూరుతాయని ఆయన అంటున్నారు. దీనికి మీరేమంటారు? వాళ్ళ బలహీనులు కాబట్టి, ఓడిపోతామని తెలుసు కాబట్టి ఏదేదో మాకు లబ్ధి చేకూరుస్తుందని చెప్పి అనుకుంటారు. అందరూ కూడా ఎవరంతా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ప్రజల దగ్గర పోయి పనిచేస్తూ ఉంటే ఇంకా విభేదాలు ఉన్నాయి, దాంతో నుంచి మేము గెలుపొందుతామంటే అది దింపుడు గల్లం ఆశ అవుతుంది. చనిపోయినోడు బతకడం ఎంత అసాధ్యమో వాళ్ళు ఈ విధంగా ఆశించడం కూడా అంత అసాధ్యము, అది జరిగే పని కాదు. సార్, మీరు ప్రొద్దుటూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే మీ నియోజకవర్గ ప్రజలకు ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయాలని మీరు భావిస్తున్నారు? మైలవరం నుంచి ప్రొద్దుటూరు పెట్టడానికి పైప్ లైన్ పని జరుగుతూ ఉంది 130 కోట్లతో. అది త్వరగా పూర్తి చేస్తాము. తర్వాత కుందుపెన్న అనుసంధాన కాలువ కూడా త్వరగా పూర్తి చేస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. తర్వాత పార్కులు ఉన్నాయి. తర్వాత మున్సిపాలిటీలో నిధులు విపరీతంగా ఉన్నాయి. ఆ నిధులు ఉపయోగించి అన్ని సిమెంట్ రోడ్లు, కాలువలు, శానిటేషన్ కానీ అన్నీ కూడా చేస్తాం. ప్రతి సామాజిక వర్గానికి కూడా కమ్యూనిటీ హాల్ కూడా వాళ్ళకి కట్టిస్తాం. చేనేతలకు కూడా మరింత ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా చేస్తాం. చంద్రబాబు నాయుడు చేపట్టినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే తనని మరింత గెలుపు బాటలకు పయనించడానికి, భారీ మెజారిటీతో గెలవడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని లింగారెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, ప్రొద్దుటూరు.